కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు తదుపరి శ్లోకం ద్వారా ఎలా గురువుని ఆరాధన చెయ్యాలి, గురువు అనుగ్రహాన్ని ఎలా లభిస్తుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకుందాం. శరీరం ఇంద్రియం ప్రాణమర్ధ స్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. అంటే శరీరము, ఇంద్రియము, ఇంద్రియాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు, శరీరము, అంతేకాకుండా ప్రాణము, అర్ధ స్వజన బాంధవాన్ అంటే అర్థము అంటే మన ధనం అవ్వచ్చు, ధాన్యం అవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, స్వజనులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, మన ఆత్మ అవ్వచ్చు. అందుకే ఏమంటున్నారు, ఆత్మదారాధికం. ఆత్మను మొదలుకొని, అంటే ఆత్మ అంటే మనది, మన ఆత్మ మొదలుకొని మనకున్న బంధాలు, బంధుత్వాలు కానీ మనకున్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా అన్నిటినీ కూడా త్యజించి మొత్తము సమస్తము వదిలి గురుదేవులకు సమర్పించాలి. అదంతా కూడా గురుదేవులకే సమర్పించాలి. అలా సమర్పించినట్లయితే అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంటబ్బా గ్రాండ్ మాస్టర్ ఒక్కసారి ఇలా చెప్పాడే, అన్ని వదిలేసేసి బాబా దగ్గరికి వెళ్ళిపోతే మరి వీళ్ళందరూ ఏమైపోతారని. అర్థం అది కాదు. శరీరము, ఇంద్రియము, అర్థము అంటే ధనము, కీర్తి ప్రతిష్టలు, స్వజనులు, బంధువులు, ఆత్మార్పణం, చివరికి ఆత్మ, వీటన్నిటినీ గురుదేవుడికే నివేదించాలి. మనం వదిలిది మనవి కాదు, ఇవన్నీ గురుదేవుడివే, ఆయనకే చెందాలి. అంటే అర్థం ఏమిటి, వీటిని వదిలిపెట్టమని కాదు ఇక్కడ అర్థము, వీటి యందు అభిమానాన్ని వదిలిపెట్టాలి. ఎట్లాంటి అభిమానం? వస్తాడు ఒక ఆయన గురువు గారికి ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. ఆయన డొనేషన్ ఇచ్చిన తర్వాత రాగానే ఇంకా ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను గురువు గారికి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చా, నా పేరు రాయలేదే, గురువు గారికి 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చా, స్టేజ్ మీద నా పేరు ఎప్పుడు చెప్పట్లేదు, ప్రతి ప్రోగ్రామ్ లో చెప్పాలి కదా అన్నప్పుడు ఏమవుతుంది, అది అభిమానం అవుతుంది. అలా కాదు, సమర్పించామంటే మర్చిపోవటమే. అలాగే మన ధనము, ఇది గురుదేవుడి యొక్క దయవల్ల మనకి ఆ బాబా దయవల్ల వచ్చింది. అలాగే భార్య, బిడ్డలు, స్వజనులు అందరూ కూడా, వీరందరూ కూడా ఆ దైవ కృపే, గురుకృప వలన నాకు వీరందరూ కలిశారు, ఆయనే నాకు వీరిని ప్రసాదించాడు. కాబట్టి ఆ ప్రసాదించిన ఆయన నాకు ముఖ్యము, అట్లాంటి వీళ్ళు ముఖ్యం కాదని కాదు ఇక్కడ అర్థం. వీరి మీద ఉన్న కర్తవ్య కర్మలు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. కానీ చివరికి నేను చేరుకునేది మాత్రం నా గురువునే
ఆ భావన తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. వల్ల ఎక్కడా కూడా సాయిబాబా నువ్వు సంసారాన్ని వదిలేసేసిరా అని చెప్పలా, నువ్వు చేసే కర్తవ్య కర్మలను వదిలేసిరా అని ఎక్కడ చెప్పలా. నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించాలి, తప్పకుండా ఆచరిస్తూ గురువుని నువ్వు సేవించుకోవాలి. కాబట్టి ఈ విధంగా కనుక మనము ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి సేవ చేసినట్లయితే ఆ భావనతో తప్పకుండా బాబా యొక్క కృప లభించి తీరుతుంది ముమ్మాటికి. అది మాత్రం ముమ్మాటికి జరుగుతుంది. అందుకే సాయి సచరిత్ర మనం ఆద్యంతం పరిశీలించి చూసినట్లయితే మనకి అంశాలన్నీ కనిపిస్తాయి పూర్తి స్థాయిగా. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో మనకి తెలుస్తుంది, ఆయన బాబా ఎప్పుడు చూసినా ఆయన బాబా దగ్గర ఉండాలనిపిస్తూ ఉంటుంది. బాబా నేను వదిలి నేను ఎక్కడికి పోను, నా కోర్టుకు వెళ్ళిన ఆయన లాయర్, ఆయన కోర్టుకు వెళ్ళినా నువ్వే కనిపిస్తున్నావు అని చెప్పి భార్య బిడ్డలను వదిలేసి బాబా దగ్గరికి వచ్చేస్తాడు. ఒకసారి నేను ఇక్కడే ఉంటాను నీ దగ్గర అని దీక్షిత్ వాడ కట్టుకున్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, నువ్వు నా దగ్గర ఉండాలంటే ఒక పని చెయ్యి, నువ్వు నీ వాడలోనే నీ గదిలో తలుపులు వేసుకో కూర్చో, రమ్మనే దాకా రాకు బయటికి అని చెప్పి చెప్తాడు. మొదటి రోజు అయిపోతుంది, రెండో రోజు ఇతను తట్టుకోలేక శ్యామ వస్తే శ్యామతో మాట్లాడి కనీసం హారతుల కన్నా వచ్చేటట్టు నాకు అనుమతిని ప్రసాదించమని బాబాను వేడుకో అని చెప్తే బాబా సరే అంటాడు. ఇతను హారతుల వరకు రావటం, మళ్ళీ పోయి తలుపు వేసుకుని రూమ్లో, అంటే ఎవరితో మాట్లాడకుండా ఇండివిజువల్ గా ఉంటాం. నెల రోజులు అయిపోతుంది, మనుషులు మామూలు వాళ్ళు కాదు కదా, ఈ విషయం చర్చలో పాకి కాకాసాహెబ్ దీక్షిత్ భార్యకి చేరుతుంది. అయిపోయింది, బాబా మీ ఆయన్ని మందు పెట్టేశాడు, లాగేసుకున్నాడు, నీ ఇష్టం పోను, సన్యాసి అయిపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి దీక్షిత్ వాడికి వచ్చి తలుపు కొడుతుంది. ఈయన ఎవరో, నేనండి మీ భార్యని. అయ్యో బాబా అనుమతి లేని నేను ఎవరితో మాట్లాడకూడదు పో అంటాడు. ఇంకా భయం వేస్తున్నావు, వామ్మను ఇది ఇట్లా అయిపోయాడు ఈయన. బాబా దగ్గర పరిగెత్తుకు వస్తుంది. పరిగెత్తుకొచ్చి బాబాని అడిగే లోపే బాబా ఏమన్నాడు చూడండి, అమ్మా నేను ఎవరి భర్తలను దొంగిలించటం లేదు, వాడు ఇక్కడ ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా క్షేమకరం, ఒక్క వారం ఓపిక పట్టు అన్ని సర్దుకుంటాయి అన్నాడు బాబు. ఆమె బాబాని ఎందుకు తిట్టడానికి వచ్చిన ఆమె కాస్త వాస్తవంగా బాబా పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వారం రోజులైన తర్వాత దీక్షిత్ ఇక నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పోరా అన్నాడు బాబు. కానీ వాస్తవంగా కథలో లోపలుగా చూస్తే ఏదో అతనికి ప్రమాదం ఉంది ఆ 30 రోజుల్లో. బయట బాబా తన వద్దే అట్టు పెట్టుకున్నాడు అలా. కాబట్టి నిజ గురువు ఎవరు కూడా ఆ విధంగా చేయరండి. ఇక్కడ కూడా చెప్తుంది అదే, భార్య బిడ్డను వదిలేమన్నది ఇంకోటో ఇవన్నీ చెప్పటంలా, గురువు అంటే ఎటువంటి ప్రేమను చూపించాలి, గురువుకి ఏ విధంగా నివేదన చేయాలనేది చెప్తున్నారు తప్పితే దీన్ని మనం వక్రీకరించి చూసినట్లయితే తత్వాలు మారిపోతాయి. కాబట్టి ఆ విధంగా మన కర్తవ్య కర్మలను నిభాయిస్తూ గురువుకు కూడా సేవ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అటువంటి సేవే చాలా మంది సాయి భక్తులు మన సాయి సర్వస్వం చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా గురుదక్షిణలు సమర్పిస్తూ ఉన్నారు. గురు పౌర్ణమి దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకా కూడా ఆసక్తి ఉన్నవారు చక్కగా సాయినాథుడికి గురుదక్షిణ సమర్పించుకోవచ్చు. తర్వాత చరణం ద్వారా, ఆ శ్లోకం ద్వారా ఎటువంటి భావార్థాన్ని మనకి బాబా తెలియజేస్తున్నాడో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అద్భుతమైన అర్థం, భావార్థం నిజంగా ఇది చాలా ప్రతి గురు భక్తుడు సాధకుడు తెలుసుకోవాల్సిందే. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం, గురు పరతరం నాస్తి తస్మాత్ సంపూజయే సద్గురు. ఎంత అద్భుతమైనటువంటి ఇది శ్లోకం అంటే, గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క స్వరూపమే గురువు, ముగ్గురు కలిసినటువంటి స్వరూపం. కాబట్టి అటువంటి గురువుని మనము సర్వకాల సర్వావస్థలు యందు పూజించినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి స్థితిగతులు మనకి లాభిస్తాయి. గురు చరిత్రలో కూడా మనకి దీపకుడు కథ, చాలా కథల్లో మనకి ఇది సుస్పష్టంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శిష్యుడు గురువుని తీసుకుని కాశీ పట్టణానికి వెళ్ళినప్పుడు గురువు ముందే చెప్పాడు శిష్యుడికి, నాకు కుష్ఠవ్యాధి రోగం సంక్రమించబోతోంది, గత జన్మ పాపం వలన, మరి నిష్టం సేవ చేయగలవా అంటే అందరి శిష్యులు పారిపోతాడు, ఇతను ఒక్కడే మిగులుతాడు. కాశీపట్టణం చేరి ఆ కంబలేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసుకుంటారు. నువ్వు కుష్ఠవ్యాధి వచ్చేస్తుంది గురువుకి. శిష్యుడు రోజు సేవ చేస్తూ ఉంటాడు. నేను సమయాభావం టూకీగా చెప్తున్నాను, సపరేట్ చేస్తాడు.
ఆ సందర్భంలో రోజు కాశీ పట్టణానికి పోయి భిక్షాటన చేసుకొచ్చి గురువుకి తినిపిస్తూ ఉంటే గురువు ఏమంటాడంటే ఇంకా ఇతన్ని శోధిస్తూ ఉంటాడు. బయటకు మాత్రం శాడిజం లాగా కనిపిస్తుంది. ఏమిట్రా తిట్టుకుంటూ పెడతావా, నా వాసనను భరించలేకపోతున్నావు కదరా, అసహ్యం కదరా నీకు, నీ మోమైతే ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇతను భిక్షాటన చేసి ఆశ్రమానికి వస్తూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆశ్చర్యపోతాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒక్కొక్కడు ప్రత్యక్షమైతే నా గురువు యొక్క రోగాన్ని తొలగించమని తను వేడుకుంటాడు. గురువు నచ్చి అడుగుతాడు. అంటే ఒక నిమిషం మా గురుదేవుని అడుగుతానన్నప్పుడు గురువు ఏమంటాడు, నువ్వెవడురా నా ప్రారంభ కర్మను తొలగించమని అడగటానికి, నీకు చేత కాకపోతే నువ్వు పో అంటాడు. కానీ చిట్ట చివరికి ఆయన మరల బంగారు వంద రూపంలో రావటం గురువు అంటే పరీక్ష బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఇతను ఉత్తమ శిష్యుడు. ఎందుకు? గురువుకి సేవ చేస్తే మాకు ముగ్గురికి సేవ చేసినట్లే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం, సాయినాథుడికి మనం సేవ చేస్తున్నాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాక్షాత్తు సేవ చేస్తున్నట్టే. బాబా మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఏకకాలంలో ప్రదక్షిణ చేసినట్లే. బాబాకు నమస్కరిస్తే ఏకకాలంలో త్రిమూర్తులకు నమస్కరించినంత దివ్యమైనటువంటి ఫలితం మనకు వస్తుంది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ఫలితాలను గురువుని మనం సర్వకాల సర్వావస్థలు యందు పూజించాలి, ధ్యానించాలి. అటువంటి గురువే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి. ఆ తండ్రి మనకి లభించటం మన పూర్వజన్మ సుకృతం. సాయి సాయి అంటే చాలు ఓయని పలుకుతా అన్నాడు సమర్థ సద్గురు సాయినాథుడు. కాబట్టి అటువంటి తండ్రిని మనం త్రికరణ శుద్ధిగా పూజించినట్లయితే ఇందులో గురు పౌర్ణమి గడియలు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మనం పూజించినట్లయితే తప్పకుండా ఆ తండ్రి అనుగ్రహంతో ఉత్తమమైన ఉన్నతమైన స్థితికి మనం చేరటం ముమ్మాటికి సత్యం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇంకొక గొప్ప సత్యం, నగ్న సత్యం చూడండి. గురుదేవుల యొక్క శక్తి ఎలా ఉంటుందో, సమర్థ సద్గురు సాయినాథుడు మనల్ని ఏ విధంగా కాపాడుతున్నాడో, మనల్ని ఎటువంటి స్థితి నుంచి బయటపడేస్తున్నాడో మనకి ఈ అద్భుతమైనటువంటి భావార్థం ద్వారా తెలుసుకోవచ్చు. సంసార వృక్షమారూఢ పతంతు నరకార్ణవే యస్తానుద్ధరతే సర్వాంశ్ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఇక్కడ అర్థం చూద్దాం మనం. సంసారం అనే వృక్షము ఏదైతే ఉందో అంటే భవసాగరం అంటాం, దాని సంసారాన్ని వృక్షంతో పోల్చడం అనేది జరిగింది ఇక్కడ. ఈ సంసారం అనే వృక్షమును ఆరూఢ అంటే ఎవరైతే ఎక్కిన వారే ఉన్నారో, ఎక్కారో ఏమవుతుందిట, నరకార్ణవి అజ్ఞాన రూపమైనటువంటి నరకమును సముద్రంలో పతంతి పడిపోచున్నారు. తాన్ ఆ పాప సాగరమున మునుగునట్టి, ఆ పాప సాగరమున మునుగునట్టి సర్వాన్ అందరినీ యా ఏ గురుదేవుడు ఉద్ధరతే రక్షించుచున్నాడో ఉద్ధరించుచున్నాడో తస్మై అటువంటి శ్రీ గురవే గురుమూర్తికి నమః నమస్కరించుచున్నాము. ఎంత అద్భుతంగా చెప్పబడిందో చూడండి. ఇక్కడ సంసారాన్ని దేంతో పోల్చారు అంటే ఒక మహావృక్షంతో పోల్చారు. ఆ వృక్షాన్ని మానవుడు ఎక్కుతున్నాడు. ఎక్కేం చేస్తున్నాడు? అజ్ఞానం అనే సముద్రంలో, మాయ అనే సముద్రంలో పడిపోతున్నాడు. ఆ మాయ, అజ్ఞానము, అహంకారము అనే సముద్రంలో పడ్డ తన భక్తులను, శిష్యులను గురుదేవుడు ఎవరైతే గురువుని ఆశ్రయించి ఉన్నారో ఆ గురువు సర్వకాల సర్వావస్థలందు కాపాడుతూ వారిని బయటపడేయటం అనేది జరుగుతోంది. అటువంటి గురుదేవుడైన సాయికి మనమందరము సాష్టాంగ నమస్కారము చేస్తున్నాము. కాబట్టి ఏ వృక్షము ఎక్కితే ఏ సముద్రంలో పడుతున్నాం చూడండి, బాగా గమనించండి. సంసారం అనే వృక్షాన్ని ఎక్కటం వలన అజ్ఞానము, మాయ అనే సముద్రంలో పడుతున్నాం, పైకి పడిపోతున్నాం కింద. ఆ మాయలో కొట్టుకుంటారుతాం. ఉదాహరణ, ఎవరినో నమ్ముతాం, వాళ్ళు కూడా ఎంతో ప్రాణ సమానంగా ఉంటారు. అన్నా నువ్వు నీకోసం నేనేమైనా చేస్తా అంటే నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఒక 5 ఏళ్ళు అసలు జాంజిగిరి దోస్తుల్లాగా అయిపోతారు. 6వ సంవత్సరం ఇతనికి తెలియకుండా ఇతని ఇంట్లోంచి సొమ్ము ఎత్తుకొని పారిపోయాడు. ఏమైపోతుంది? అతను ఆ వృక్షాన్ని ఎక్కాడు, ఒక్కసారి బాధ, తీవ్రమైన బాధకు లోనైపోయి అంటే ఆ సముద్రంలో పడిపోయాడు. ఇంకా అదే మెదులుతూ ఉంటుంది. అయ్యో వాడిట్లా ఎందుకు చేశాడు, వాడిట్లా ఎందుకు చేశాడు, వాడేమైపోతాడు, ఇంత డబ్బు ఎత్తుకుపోయాడే. ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ గురువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో గురువు అనేవాడు స్పష్టతనిస్తాడు. ముందు ఏది నిజం,
ఏది అబద్ధం. అందుకే సాయి సత్య చరిత్ర, సత్యాన్ని చూపిస్తుంది ఆ చరిత్ర. కాబట్టి నిజానికి అబద్ధానికి ఆ తేడాన్ని తెలియ చెప్తుంది సాయి సచ్చరిత్ర. కాబట్టి భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం సంసారం అనే వృక్షంలోంచి పడిపోయి, ఆ వృక్షంలోంచి పడ్డాయి ఈ అజ్ఞానం అనే అంధకారంలో, మాయ అనే సముద్రంలోంచి మనల్ని బయటపడిస్తూ ఉన్నాడు బాబా. ప్రతి సమస్య నుంచి బయటపడిస్తూ ఉన్నాడు. అటువంటి సమర్థ సద్గురు సాయినాథుడికి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనస వాచ కర్మన సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాం. అయిపోయిన దగ్గరికి వచ్చేస్తుంది గురు పౌర్ణిమ. విశేషంగా సాయి సర్వస్వానికి గురు పౌర్ణమి కార్యక్రమానికి కూడా భక్తులందరూ తమ వంతుగా గురుదక్షిణను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ మరొకసారి సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇంకొక శ్లోకం ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని బాబా ఏదిస్తున్నాడో మనం చూద్దాం. గురువు వందనాన్ని మనం చేయబోతూ ఉన్నాం. గురు పౌర్ణిమ గడియలలో నిజంగా ఇది మనందరికీ అదృష్టం. గురు స్వరూపాన్ని కీర్తిస్తూ గురువు యొక్క గుణగణాలను మనం తెలుసుకుంటూ ఆయన సమర్థతను పూర్తిగా అవలోకనం చేసుకుంటూ ఆయనకి నమస్కరిస్తున్నాం. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవచ వ్యాప్తం ఏన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. ఎటువంటి వాడట? నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరం ఏవచ వ్యాప్తం ఏన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. అంటే జంగమం అంటే చరమైన, స్థిరంచ అచరమైన, సర్వం జగత్ సమస్త లోకము ఏన ఏ గురు పరబ్రహ్మ స్వరూపము చే వ్యాప్తి చెందబడి ఉన్నదో. నిర్గుణం అనగా గుణాలకు అతీతుడు, గుణాతీతుడు. అటువంటి గుణాతీతుడు నిర్మలం, పరిపూర్ణమైనటువంటి సకల మాలిన్య రహితమై ఉన్నటువంటి వాడు, మలినాలేమీ లేనటువంటి వాడు, ఆత్మశుద్ధి కలిగినటువంటి వాడు, మనోశుద్ధి కలిగినటువంటి వాడు, ప్రాణశుద్ధి కలిగినటువంటి వాడు. అంతేకాకుండా శాంతం, పరమశాంతంగా ఉండేవాడు. అంటే అంతర్ముఖంగా పూర్తిగా స్థిరత్వాన్ని కలిగినటువంటి వాడు, అస్థిరత్వం అన్నది లేనటువంటి వాడు, చంచలత్వం అన్నది లేనటువంటి వాడు. అటువంటి గురువుకి మనము నమస్కరిస్తున్నాం. అంటే గురు ఆ బాబా యొక్క స్థితిగతులు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. నిర్గుణం నిర్మలం శాంతం. బాగా మీరు గమనించినట్లయితే సాయి సచ్చరిత్రను ఆద్యంతం పరిశీలించినట్లయితే గుణాతీతుడు ఆయన. సత్వ తమో రజోగుణాలు అంటే పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. ఏ గుణముతో ఆయన బంధింపబడల వాస్తవంగా మాట్లాడితే పరబ్రహ్మం కాబట్టి. నిర్మలం నిర్మలుడు. బాగా చూసినట్లయితే బలము మాలిన్యము అన్నది లేదు ఎక్కడ ఆయన. అంటే ఇది అంతర్ముఖంగా మనం చాలా నిశితంగా పరిశీలించాల్సిన అంశాలు ఇవన్నీ. బాగా మీరు గమనిస్తే తనను చంపడానికి వచ్చిన వాడిని కూడా బాబా మనసు మార్చి అతని భుజం మీద చేయి వేసుకుని ద్వారకామాయికి తీసుకుని వెళ్ళిన సంఘటనలు, అనుభవాలు మనం చూసాం, చదివాం. వీడు నావాడు, వీడు పరాయివాడు భావన లేదు. ద్వంద్వాలకు అతీతంగా ఉన్నవాడు. అమ్మో వచ్చిన వాడు ఇచ్చిన మామిడికాయలన్నీ నేను దాచిపెట్టుకోపోతే అందరూ ఎత్తుకుపోతారేమో, అటువంటి లక్షణాలు ఏమీ లేవు. అసలు మాలిన్యము అన్నది లేదు. ఆత్మశుద్ధి కలిగినటువంటి వాడు, మనోశుద్ధి చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు అని స్థితిగతులు చూడండి ఎంత గొప్పగా ఇక్కడ వర్ణించబడుతూ ఉన్నాయో. అంటే మనం గురుగీత మన గురువు అయినటువంటి సాయికి మనము అన్వయించుకుంటూ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ సర్వదేవతా స్వరూపుడు, సకలము అన్నిటిలో ఆవరించి ఉన్నవాడు. అనంతాతులాతే కసేరే స్తవావే, అనంతాతులాతే కసేరే నమావే, అనంతాముఖాచ శినేశేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. కాబట్టి అనంతుడు ఆయన, మొత్తం పూర్తిగా ఆయన వ్యాపించబడి ఉన్నాడు, సకల జీవులలో ఉన్నాడు. అందుకే చూడండి మాలస ఒక కుక్కను కొడితే నాలాగా కుక్క కూడా నివసిస్తోందిరా, దాన్ని ఎందుకు హింసించేవన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నా గుండెను చీల్చినట్టే అన్నాడు సాయిబాబా. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? అన్నిట్లో అంటే అన్ని జీవులలో కణము కణమున అణువున
ఆ పరమాత్ముడు దాగి ఉన్నాడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు దాగి ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే సద్గురువుగా అవతరించడం అనేది జరిగింది. అటువంటి సద్గురువైన సాయినాథుడికి మేము మనస వాచ శిరస త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాము అని మనం ఇక్కడ చెప్పుకోవటం అనేది జరుగుతోంది. గురు పౌర్ణిమ గడియలలో నిజంగా చూడండి, ఈ గడియలన్నీ కూడా అత్యంత అద్భుతంగా బాబా మనతో చక్కగా ఈ గురుగీత శ్రవణం చేయిస్తూ ఉన్నాడు. తర్వాత శ్లోకం నిజంగా గురువందనానికి సంబంధించినటువంటి అంశాలన్నీ మనం చక్కగా అద్భుతంగా తెలుసుకోబోతున్నాం గురు పౌర్ణమి గడియలలో. సపిత సచమే మాత సబంధు సచ దేవత సంసార మోహనాశయ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఎటువంటి వాడు అనేది మరలి ఇక్కడ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. స పిత సచమే మాత స బంధు సచ దేవత సంసార మోహనాశయ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడు రక్షించినటువంటి తండ్రి, అలాగే అన్ని విధముల పరమ ప్రేమతో మనల్ని పోషించినటువంటి తల్లి, హితాహితములు విచారించినటువంటి నిజమైన బంధువు, అలాగే సమస్త జ్ఞాన సంపదరసగు ఇష్టదైవమగుచున్నాడు. పాప మనకి అలాగే అవుతున్నాడు. అంతేకాకుండా అవిద్యచే అజ్ఞానముచే మనలో జనించు భ్రాంతులను తొలగించినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన గురుమూర్తి అయిన సాయినాథుడికి నమస్కరించుచున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, తండ్రి ఆయనే, అలాగే కన్న మాతృమూర్తి ఆయనే. అన్ని వైపులా తన బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటుందో ఒక తల్లి, తన బిడ్డ కోసం ఎంత ఆరాటపడుతుందో ఒక తల్లి, ఆ విధంగా ఆరాటపడతాడు సాయి. అంతేకాకుండా హితాహితములను తెలియచెప్పు బంధువు, నిజమైన బంధువు ఆయన. అందుకే నేను సాయి బంధువులారా అని పిలిచేది. ఇప్పుడు అక్కడ జీ తెలుగు ఛానల్లో ప్రవచనాలు అప్పటి నుంచి మొదలు పెట్టించాడు బాబా. నిజంగా అది ఒక అదృష్టం. సాయి బంధువు అని నాతో పిలిపించాడు బాబా మొట్టమొదటిసారికి. కాబట్టి నిజమైన బంధువు ఆయన. ఇవాళ నిజమైన బంధువులు అబద్ధ బంధువులు ఉన్నారు కదా. డబ్బు వస్తే పరిగెత్తుకొస్తారు, డబ్బు పోతే పారిపోతారు. పేరు వస్తే పరిగెత్తుకొచ్చి నేనే పైకి తీసుకొచ్చా అంటారు, పేరు పోతే పారిపోతారు. నాకు ఆయన అనుభవాలు కొంతమంది చెప్తూ ఉంటారు, నేనే తీసుకొచ్చి పెట్టాను విశ్వచైతన్య స్వామికి ఈ స్టేజ్కి పట్టుకొచ్చా అంటాడు ఒక ఆయన. నేనే అన్ని ప్రవచనాలు నేర్పించా అంటాడు. ఇంకొక ఆయన అన్ని ఎవరికి వాళ్ళు పాపం. నాకు వారు ఆ మాటలు విన్నప్పుడల్లా జవహర్ అలీ కపట గురువు కథ గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా ఆ కథలు అందుకే బాబా మనకి అందించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం, నిజమైన బంధువు ఆయన, నిస్వార్థమైన బంధువు ఆయన. స్వార్థం ఏమీ లేదు ఆయనలో. హితాహితములను తెలియచెప్పు బంధువు ఆయన. అలాగే మనలో అవిద్యచే అజ్ఞానంచే భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మనం భ్రమపడుతూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం, నమ్మి నిర్ణయాలు చేసుకుని పాడైపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అటువంటి సమస్యల నుంచి బయటపడే ఇష్టదైవం కిందగా ఆయనే ఉంటాడు. అలాగే పరతత్వాన్ని వివరిస్తూ, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియచెప్తూ, లౌకిక జీవితంలో సంసారం అనే భవసాగరాన్ని ఈదిస్తున్న పరమగురువు, అద్భుతమైన పరబ్రహ్మ స్వరూపుడు, సమర్థ సద్గురు అయిన సాయి. ఆ తండ్రికి మనము మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తూ ఉన్నాము. కాబట్టి అంత గొప్పవాడు గురువు అనేవాడు. కాబట్టి ఒకటి వాస్తవం, ఈ గురు పౌర్ణిమ సందర్భంగా ఒకటి మీ అందరికీ తెలియచెప్పదలుచుకుంటుంది, అది సామాన్యమైన అవతారం కాదు. సాయి ఎవరో దయచేసి తెలుసుకోవాలి. మనమందరం లోతుగా అవతార రహస్యం ఏమిటో తెలుసుకోవాలి. మనము గురువారం భక్తులుగా ఉండకండి, గురు భక్తులుగా ఉండండి. ఒక్క గురువారానికి పరిమితం చేయకండి సాయిబాబాని. ప్రతినిత్యము ఎప్పుడు మీకు సమయం దొరికినప్పుడు బాబాను ధ్యానించండి, బాబాను స్మరించండి. పనులు మానేసి చేయమని చెప్పటంలో ఇక్కడ సమయం ఉన్నప్పుడు మనం ఆ తండ్రిని స్మరించుకోవటమే. కాబట్టి అటువంటి అద్భుతమైన అవతారానికి మనం అందరం నమస్కరిస్తూ ఉన్నాం. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొక
సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈ రోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.